టు ఐడిటీవీ. కష్టి ఫలి అన్నారు. కష్టపడి పని చేస్తే ఏ వృత్తిలో అయినా సరే విజయం సాధించవచ్చు అని నిదర్శనం వీరేనండి. ఇక్కడ వీళ్ళు చూస్తే 1983 నుంచి టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారండి. అప్పట్లో రూపాయికి టిఫిన్ అమ్మేవారంట. ఇద్దరు బ్రదర్స్ కలిపి 10 మంది ఆకలి తీర్చాలని అతి తక్కువ ధరకే ఇక్కడ టిఫిన్ అయితే వీళ్ళు అమ్మడం అయితే జరుగుతుందండి. ఎంతో రుచిగా ఎంతో నాణ్యమైన టిఫిన్ అయితే అందరికీ అందించడం జరుగుతుందండి. ఇక్కడ ఒకప్పుడు చాలా నిరుపేదగా ఉన్నప్పుడే వారు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ టిఫిన్ యొక్క వివరాలు, ఇక్కడ ఏమేమి వండుతారు, అసలు వీళ్ళు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అనే ఎన్నో విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్ అమ్మా. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ టిఫిన్ అమ్ముతున్నారు? 43 ఇయర్స్ అయిందమ్మా. 43 ఇయర్స్. ఇక్కడ ఏమేమి అమ్ముతారండి? ఇడ్లీ, పూరి, వడమ్మా. అప్పట్లో ఎలా స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అప్పుడు కిరాణా షాప్ ఉండే, అది తీసేసి మిర్చి బజ్జీతో స్టార్ట్ చేసాము. దాని తర్వాత టిఫిన్ స్టార్ట్ చేసాము. మరి ఇప్పుడు ఎలా జరుగుతుందండి? ఇప్పుడు పర్వాలేదు, మాకు ఇద్దరు ఖర్చులు కలిపి ఇద్దరికి వెళ్తాం, ఇద్దరు అనామలం చేసుకుంటాం. అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండేది కాస్ట్? ఇప్పుడు ఎంత ఉంది? అప్పటికి 1 రూపీ ఉంది, ఇప్పుడు 30 రూపీస్ అయిందమ్మా. సో ఇక్కడ ఎన్ని అంటే ఇది అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడ కదా, మరి ఇక్కడే స్టార్ట్ చేయాలి. ఇట్లా నార్మల్ గా చాలా మంది స్టార్ట్ చేయాలంటే ఏదో మెయిన్ రోడ్ మీద స్టార్ట్ చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడే స్టార్ట్ చేయడానికి మేము వచ్చినప్పుడు ఏం లేకుండా అంతా చిన్న చిన్న రూమ్ లో గుడిసెలు ఉండే, అంతా ఇక్కడ అంతా గుడిసెలే ఉండే మా రేకుడు రూమ్. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ అయిపోయింది. అప్పటికిప్పుడు చేంజ్ అయిపోయింది. దాని దగ్గర అప్పుడు మడిగేలు ఉండే, అప్పుడు దాని తర్వాత 205లో మళ్ళీ బండి మీదకి వెళ్ళి స్టార్ట్ చేసాం. అంతకుముందు మడిగేలు ఉండే ఇక్కడ. మరి ఇప్పుడు ఎంత లాభం వస్తుందండి? ఇప్పుడు మాకు ఎక్కడ పోగా ఖర్చులకు మనిషికి 800-1000 రూపాయలు పడుతుంది. చూసారు కదా, చిన్న చిన్నగానే సరే మాకు ఎక్కువ లాభం లేకపోయినా సరే ఇక్కడ మంచి టిఫిన్ అనేది విక్రయించాలి, అందరికీ అమ్మాలి, మంచి టిఫిన్ తక్కువ ధరలో అందుబాటులో ఉండాలి అందరికీ అని చెప్పేసి అనుకుంటున్నారంట. సో ఇప్పుడు మనం ఇంకొకరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? రామ్మోహన్. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు? 43 ఇయర్స్. 43 ఇయర్స్. అసలు ఎంత పెట్టుబడి పెట్టారండి స్టార్టింగ్ లో? అప్పుడు ఏం పెట్టుబడి ఉందండి? ఎంత లేదు? ఏం లేదు, మామూలుగా. మరి అప్పుడు అంటే స్టార్టింగ్ లోనే మీరు ఏమేమి అమ్మేవారు? ఇడ్లీ, పూరి, వడనే అమ్మేది అప్పటి నుంచి. స్టార్టింగ్ లోనే ఈవినింగ్ టైం స్నాక్స్, మిర్చి బజ్జీ చేయొచ్చు. అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదా? అంటే కరోనా టైంలో ఎలా నడిచింది మరి? పర్వాలేదు, బాగానే నడిచిందండి. కరోనా టైంలో కూడా అమ్మేవారు. ఓకే, మరి అప్పట్లో ఎంత లాభం వచ్చేది, ఇప్పట్లో మీకు ఎంత లాభం వస్తుంది? అప్పట్లో చాలా వచ్చేదమ్మా అప్పుడు, కరోనా ముందు. మరి ఇప్పుడు మామూలుగా వస్తుందమ్మా. మామూలుగానే వస్తుంది. మీ పేరు? నా పేరు పాండు మేడం. ఇక్కడ టిఫిన్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి కొంటున్నారు? ఇక్కడ దగ్గరగా 40 ఇయర్స్ ఉంటుంది మేడం. 40 ఇయర్స్ నుంచి. మీరు ఎప్పటి నుంచి కొంటున్నారు? మేము ఇక్కడ దగ్గర 20 సంవత్సరాలు కొంటున్నాం. 20 సంవత్సరాల నుంచి. ఏమైనా టేస్ట్ లో చేంజ్ వచ్చింది అప్పటికి ఇప్పటికి? డైలీ ఉన్న టేస్ట్ అదే ఉంది, చేంజ్ ఏం లేదు. ఉన్న టేస్ట్ ఉంది, అంతవరకు మస్తు నడుపుతూ అంత నడుపుతూ వస్తున్నాం మేము కూడా. మరి కాస్ట్ ఎలా ఉందండి? మంచిగా ఉంది కాస్ట్. రీజనబుల్ కాస్ట్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఏమన్నా బిజీగా ఉండి లేదు పోవడం అలాంటి ఏమన్నా చేస్తుంటే? అట్లా ఏం లేదు మేడం. అంతా ఎంత మంచిగా మాట్లాడి మంచిగా మెయింటైన్ చేసుకుంటారు. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే ఉంటాం, వెనుక గదిలో ఉంటాం. మీరు ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు? ఎలా చూసినా అలా వస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం, పోతూనే ఉంటాం మేమంతా. మరి మీ దగ్గర మీకు నచ్చిన టిఫిన్ ఏంటండి? బ్రేక్ఫాస్ట్ ఏంటి? వడ, ఇడ్లీ, పూరి అన్ని ఇష్టమేనా మీకు? అన్ని తింటారు? అన్ని అవి 2 తింటాం. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? సయ్యద్ సలీం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు టిఫిన్ కొంటున్నారు? 35 ఇయర్స్. 35 ఇయర్స్ నుంచి. మరి టేస్ట్ ఎలా ఉందండి అప్పటికి ఇప్పటికి? చాలా మంచిది. ఏమైనా డిఫరెంట్ కనిపించింది? మంచి ఉంది టేస్ట్. మరి కాస్ట్ పరంగా ఎలా ఉందండి? కాస్ట్ भी बराबर ही है. యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ మాది ఇడ్లీ వడ. ఇడ్లీ వడ చాలా టేస్ట్గా ఉంటుందా? చాలా టేస్ట్ ఇడ్లీ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, టేస్ట్ విషయంలో కానీ కాస్ట్ విషయంలో కానీ అందరికీ రీజనబుల్గా అందిస్తున్నారు ఇక్కడ టిఫిన్ అయితే. నిజానికి పెద్ద పెద్ద రెస్టారెంట్లో చాలా ఎక్కువ కాస్ట్తో అమ్ముతూ ఉంటారు కదా టిఫిన్, కానీ అక్కడ రుచి 100% ఉంటుందా అంటే ఉండదు అని చెప్పాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న హోటల్లో ఇట్లా బండ్ల మీద పెట్టుకొని అమ్మేవారు కూడా చాలా కష్టపడి వారి అమ్ముతూ ఉంటారు. బట్ ఎక్కువ లాభం కూడా వాళ్ళు ఆశించరండి. కానీ ప్రేక్షకులకి వచ్చే ప్రజలకి టేస్ట్ అందించాలి
ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి వారైతే కొంతమంది నడుపుతూ ఉంటారు. నిజంగా మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేయాలనుకుంటే అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడలోని లా కాలేజ్ పక్కనే వీళ్ళు ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. సో మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీకు మంచి టేస్టీ టిఫిన్ అయితే మీకు పరిచయం చేశాను, చూసారు కదా. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.